అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో చేయాలి. హైదరాబాద్ వీళ్ళు వేల ఎకరాల భూములు పెంచడం కోసమే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రాంతం విడిపోయే విధంగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. మళ్ళీ 2014లో బీజేపీ జనసేన కూడా వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి కాలయాపన చేశారు. కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారకులు ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు, ఈ బీజేపీ జనసేన కూడా మాత్రమే. కాబట్టి దీన్ని ఈ ఉగాది సందర్భంగా యుగానికి ఆది అంటారు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనందరం కూడా సంకల్పం చెప్పుకొని ఈ రాబో 35 రోజులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని, ఈ ప్రాంత అభివృద్ధికి అతను చేసిన కుట్రల్ని, కుతంత్రాలని కూడా ప్రతి ఓటర్కి కూడా తెలియజేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో పుట్టిపోయిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మన ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మగౌరవాన్ని చాటే విధంగా రేపు జరుగుతున్న ఎన్నికల్లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని కూడా మనం 35 రోజుల పాటు ప్రశ్నించాల్సింది. మీరు 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిగా ఉండి మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ విశాఖపట్నం ప్రాంతానికి కానీ మీరు వరగబెట్టింది ఏంటి? మీరు ఈ ప్రాంతానికి, నియోజకవర్గానికి ₹1 రూపాయలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులను తీసుకొచ్చేలా అని మనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను కూడా మనందరం కూడా ప్రజాక్షేత్రంలో ప్రశ్నించి ఎందుకంటే మనం చేయాల్సిందంతా చేశాం. మన నాయకుడి పరిపాలన కానీ, మన అభివృద్ధి కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అది కేవలం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే, మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ రోజు మన ప్రాంతం వెనుకబడడానికి కారణం 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు వారి సామాజిక వర్గానికి సంబంధించి కానీ, ఫిల్మ్ యాక్టర్కి సంబంధించి కానీ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతాన్ని అనగదొక్కి హైదరాబాద్ కాలయాపన చేశాడు. మళ్ళీ 2004 నుంచి 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అదే కోటరీతో, అదే పెత్తందారులతో, అమరావతి పేరుతో మన ప్రాంతానికి అన్యాయం చేశాడు. కాబట్టి మనం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో 2019లో కంటే మంచి ఫలితాలు పద్ధతికాలం రాబోతా ఉంది. మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నాం. అయినా సరే బీజేపీ అభ్యర్థిని మనం గట్టిగా ప్రతి ఓటర్ని కూడా కలిసి 35 రోజులు డిపాజిట్లు రాకుండా కనుక ఓడిస్తే ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఎందుకు విశాఖపట్నంలో 2014లో గెలిచిన సీట్లో ఈ తీర్పు వచ్చిందని ఆలోచన చేసి స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, పోర్టు విషయంలో కానీ, షిప్ యార్డ్ విషయంలో కానీ పునరాలించే విధంగా మన తీర్పు ఉండే విధంగా మన అందరూ కూడా చేయి కలిపి కథం తొక్కి ప్రతి ఓటర్ని కూడా మనం టచ్ చేసి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇక్కడ విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ సింహాద్రి ఆశీస్సులతో, కనక మహాలక్ష్మి ఆశీస్సులు, లలితాదేవి ఆశీస్సులతో అందరి సంకల్పాలు కూడా నెరవేరి అందరూ ఆరోగ్యాలకు అష్టవైద్యాలకు వర్తిల్లాలని మేము కోరుకుంటూ, నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్. విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరూ సంకల్పాలు నెరవేరి, కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి, దైవ బలంతో అందరూ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ముఖ్యంగా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా ప్రయోజనం కోసం ఆ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి దైవబలం, ప్రజాబలం మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.